Hello, Chatrum. Welcome back to our channel, DV Vidyalaya. In our today's class, we are going to discuss about cybersecurity data types. Until then, in our playlist, we have already covered about various topics like threat intelligence, cybersecurity, what are the fundamentals of machine learning, which are used in cybersecurity, what are the attack vectors, what are the different types of cyber threats, and how we are going to overcome all those, and how we are going to prevent those attacks and matter. So, in this today's class, we are going to discuss about cybersecurity data types. సో సైబర్ సెక్యూరిటీ అనేది మెయిన్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ ని నెట్వర్క్స్ ని కంప్యూటర్స్ ని సెక్యూర్ చేసుకోవడానికి ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా. సో ఇందులో ఎలాంటి డేటా అనేది మనం యూజ్ చేస్తాము, అసలు మనకి ఎక్కడి నుంచి డేటా వస్తుంది, అసలు డేటా ఎలా ఉంటుంది అనేది మన ఈ సైబర్ సెక్యూరిటీ డేటా టైప్స్ అన్నమాట. Cyber security relies on collecting and analyzing different types of data to identify, prevent, and respond to cyber threats. సో ఈ సైబర్ సెక్యూరిటీ డేటా టైప్స్ అనేది ఏంట్రా అంటే అసలు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఎలా ప్రివెంట్ చేస్తాము, అండ్ ఆ సైబర్ థ్రెట్స్ ని ఎలా రెస్పాండ్ అవుతాము అనేది ఈ సైబర్ సెక్యూరిటీ డేటా టైప్స్ అన్నమాట. సో ఈ డేటా అనేది ఏం చేస్తుంది అంటే అసలు సిస్టమ్స్ నార్మల్ యాక్టివిటీస్ ఏంటి, మెలీషియస్ యాక్టివిటీస్ ఏంటి అనేది ఐడెంటిఫై చేపిస్తుంది. అండ్ దెన్ సస్పిషియస్ బిహేవియర్ ఎప్పుడు ఎలా మన డేటాలో ఐడెంటిఫై అవ్వబోతుంది, అండ్ దెన్ థ్రెట్ డిటెక్షన్ కి హౌ అవర్ డేటా ఈజ్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ అనేది ఈ సైబర్ సెక్యూరిటీ డేటా టైప్స్ వల్ల మనం తెలుసుకోవచ్చు అనమాట. అలాంగ్ విత్ దట్ ఈ ఏఐ ఇన్ సైబర్ సెక్యూరిటీలో ఏంటంటే అంటే మనం సెక్యూరిటీ డేటా అనేది లార్జ్ వాల్యూమ్స్ కలెక్ట్ చేసుకుంటాం. అండ్ దెన్ ఈ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ సెక్యూరిటీ డేటా అనేది కంటిన్యూస్ గా అనాలిసిస్ చేయబడుతుంది. అండ్ దెన్ ఇట్ విల్ ఐడెంటిఫై అటాక్ ప్యాటర్న్స్ అన్నమాట. సో అటాక్ అనేది ఎలా జరగచ్చు, అసలు ఒక అటాక్ జరగడానికి ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, ఏమేమి సీక్వెన్స్ ఫాలో అయ్యి ఉన్నారు, అసలు ఏంటి ఆ ప్యాటర్న్, ఏంటి ఆ అటాక్ వెక్టర్ అనేది ఇందులో మనం చూడొచ్చు అనమాట. సో అండ్ ప్రొటెక్ట్ డిజిటల్ సిస్టమ్. సో ఇవన్నీ ఐడెంటిఫై చేసిన తర్వాత మన సైబర్ సెక్యూరిటీ డేటా టైప్స్ వల్ల మనం డిజిటల్ సిస్టమ్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు సైబర్ సెక్యూరిటీ డేటా టైప్స్ ఏ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి నెట్వర్క్ ట్రాఫిక్ డేటా, సెకండ్ వన్ సిస్టమ్ లాగ్ డేటా, థర్డ్ వన్ యూజర్ యాక్టివిటీ డేటా, ఫోర్త్ వన్ వచ్చేసి ఈమెయిల్ డేటా, నెక్స్ట్ మాల్వేర్ డేటా, థ్రెట్ ఇంటెలిజెన్స్ డేటా, క్లౌడ్ సెక్యూరిటీ డేటా, ఎండ్ పాయింట్ డేటా. సో ఇవన్నీ మన సైబర్ సెక్యూరిటీ డేటా టైప్స్ అన్నమాట. వి విల్ నౌ డిస్కస్ అబౌట్ ఈచ్ అండ్ ఎవరీ సైబర్ సెక్యూరిటీ డేటా టైప్ ఇన్ డీటెయిల్. అందులో మన ఫస్ట్ వన్ వచ్చేసి నెట్వర్క్ ట్రాఫిక్ డేటా అన్నమాట. అసలు ఈ నెట్వర్క్ ట్రాఫిక్ డేటా అంటే ఏంట్రా అంటే సో ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము బిట్వీన్ డివైజెస్ కావచ్చు, కంప్యూటర్ సిస్టమ్స్ కావచ్చు, నెట్వర్క్ కావచ్చు, అంటే అది మొత్తం ఎలా వన్ బై వన్ వెళ్తుంది అనేది ట్రాఫిక్ అన్నమాట. సో నెట్వర్క్ లోనే కదా సెండ్ అవుతుంది. అసలు ఎలా మానిటర్ చేస్తాము, ఎలా మనం దాన్ని హ్యాండిల్ చేస్తాము, అందులో ఉన్న సస్పీషియస్ ఆర్ మెలీషియస్ యాక్టివిటీస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో దాని గురించి మనకు ఐడెంటిఫికేషన్ ఇచ్చేదే మన నెట్వర్క్ ట్రాఫిక్ డేటా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో అసలు ఏమేమి డేటా అనేది కలెక్ట్ చేసుకుంటాం, ఏమేమి డేటా అనేది ఉంటుంది అంటే సోర్స్ ఐపీ అడ్రస్. మనం ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ కి పంపిస్తున్నాము డేటాని అంటే పంపించే సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ ఈస్ కాల్డ్ సోర్స్ ఐపీ అడ్రస్. ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళ ఐపీ అడ్రస్ వచ్చేసి డెస్టినేషన్ ఐపీ అడ్రస్. తర్వాత ఏ పోర్ట్ నుంచి ఏ పోర్ట్ కి పంపిస్తున్నాం, దే ఆర్ కాల్డ్ as పోర్ట్ నంబర్స్. అండ్ దెన్ ప్రోటోకాల్స్, మనం ఏ రూల్స్ యూజ్ చేస్తున్నాం, ఏ కమ్యూనికేషన్ ఛానల్ ని యూజ్ చేస్తున్నాము అనేది ఈ ప్రోటోకాల్ అన్నమాట. అందులో టీసీపీ, యూడిపి, హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యాకెట్ సైజ్. అసలు మనం పంపించే డేటా యొక్క సైజ్ ఎంత అని చెప్పి ఈ ప్యాకెట్ సైజ్ అన్నమాట. తర్వాత డేటా ట్రాన్స్ఫర్ రేట్, how quickly, how efficiently the data is transferring, how much data is transferring per second or per unit time అన్నమాట.
So coming to the applications of these network traffic data are intrusion detection system, distributed denial of service attack detection, network monitoring, traffic analysis. సో ఈ అప్లికేషన్స్ లో మనం ఈ నెట్వర్క్ ట్రాఫిక్ డేటా అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇంకొక టైప్ ఆఫ్ డేటా టైప్ వచ్చేసి సిస్టమ్ లాగ్ డేటా. సిస్టమ్ లాగ్ డేటా అంటే ఏంటా అంటే అసలు మనం సిస్టమ్ లో ఏవేవైతే రికార్డ్స్ ని కానీ ఏవేవైతే డేటాని ఆ సైట్స్ ని కానీ కంటిన్యూస్ గా యూజ్ చేసుకుంటూ వస్తామో ఆ డేటా మొత్తం అనేది ఆపరేటింగ్ సిస్టమ్స్, అప్లికేషన్స్, సర్వీసెస్, సెక్యూరిటీ డివైజెస్ మొత్తంలో రికార్డ్ చేసుకుంటాం అన్నమాట. సో దే ఆర్ గోన్ బి యూజ్డ్ ఫర్ ఫర్దర్ అనాలిసిస్ అన్నమాట. ఆ డేటా మొత్తం ఏంట్రా అంటే సిస్టమ్ యాక్టివిటీస్, సెక్యూరిటీ ఈవెంట్స్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో అలా మొత్తం ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది అన్నప్పుడు ఏం చేస్తాం, మనం ఎక్కువ పర్ఫెక్ట్ గా డేటా అనాలిసిస్ అనేది, సైబర్ థ్రెట్స్ అనాలిసిస్ అనేది చేయగలుగుతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ లాగ్ డేటాకి ఏవేవి ఎగ్జాంపుల్స్ అంటే యూజర్ లాగిన్ రికార్డ్స్. అంటే ఏంట్రా అంటే ఏ యూజర్ ఏ ఐడితో లాగిన్ అవుతున్నారు, ఏ టైం కి లాగిన్ అవుతున్నారు, వాళ్ళు అసలు ఆథరైజ్డ్ యూజర్సా కాదా, ఇవన్నీ యూజర్ లాగిన్ రికార్డ్స్ కిందికి వస్తాయి. తర్వాత ఫైల్ యాక్సెస్ లాగ్స్. అసలు ఏ పర్టికులర్ యూజర్ అకౌంట్ నుంచి ఏ పర్టికులర్ డేటా అనేది యాక్సెస్ చేసుకుంటున్నారు, ఏ పర్టికులర్ ఫైల్ అనేది ఓపెన్ చేస్తున్నారు, రీడ్ చేస్తున్నారు, రైట్ చేస్తున్నారు అనేది మొత్తం ఈ ఫైల్ యాక్సెస్ లాగ్స్ అన్నమాట. తర్వాత వచ్చేసి ఎర్రర్ మెసేజెస్. అసలు ఏ టైప్ ఆఫ్ స్టెప్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, వాటికి ఏం టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చిన్నాయి, అండ్ దెన్ ఆ ఎర్రర్స్ ని రెక్టిఫై చేయడానికి ఏం టైప్స్ ఆఫ్ ఎర్రర్ మెసేజెస్ వచ్చున్నాయి అనేది ఈ ఎర్రర్ మెసేజెస్ అన్నమాట. తర్వాత వచ్చేసి సిస్టమ్ ఈవెంట్స్. అసలు సిస్టమ్ లో ఏమేం యాక్టివిటీస్ అయితే జరిగాయి, ఏమేం ఈవెంట్స్ జరిగాయి అనేది ఈ సిస్టమ్ ఈవెంట్స్. తర్వాత వచ్చేసి సెక్యూరిటీ అలర్ట్స్. అసలు ఒక సిస్టమ్ లో ఎలాంటి టైప్ ఆఫ్ అలర్ట్స్ అన్ని వచ్చాయి అనేది ఈ సెక్యూరిటీ అలర్ట్స్ అన్నమాట. సో ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఫర్ సిస్టమ్ లాగ్ డేటా అన్నమాట. కమింగ్ టు ద అప్లికేషన్స్ ఆఫ్ దిస్, దేర్ ఆర్ ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్, సెక్యూరిటీ మానిటరింగ్, అండ్ దెన్ యూజర్ యాక్టివిటీ ట్రాకింగ్ అన్నమాట. సో ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి అంటే అసలు ఏదైనా ఒక యాక్టివిటీ అనేది అకర్ అయింది, ఆ యాక్టివిటీ అకర్ అవ్వడానికి ఏం చేయాలి, అసలు అది ఎందుకు అయింది, ఎలా అయింది, ఎవరు చేశారు, ఎవరెవరు ఆ టైంకి సిస్టమ్ యూజ్ చేస్తా ఉన్నారు అనేది మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయడానికి మనం ఈ డేటాని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సెక్యూరిటీ మానిటరింగ్. అసలు మెలీషియస్ యాక్టివిటీస్, మాల్వేర్ ఏదైనా ప్రొడ్యూస్ అవుతూ ఉందా, ఏదైనా ఆథరైజ్డ్ యాక్సెస్ జరుగుతూ ఉందా, ఇవన్నిటిని మానిటర్ చేయడానికి సెక్యూరిటీ మానిటరింగ్ లో కూడా మనం ఇది యూజ్ చేస్తాం అనమాట. అండ్ దెన్ యూజర్ యాక్టివిటీ ట్రాకింగ్. సో ఒక యూజర్ యాక్టివిటీని ట్రాక్ చేయడానికి కూడా మనం ఈ సిస్టమ్ లాగ్ డేటాని యూజ్ చేస్తాం అనమాట. వన్ మోర్ థింగ్, థ్రెట్ డిటెక్షన్. థ్రెట్ డిటెక్షన్ లో కూడా సిస్టమ్ యూజర్ యాక్టివిటీ డేటాని మనం హ్యాండిల్ చేస్తాము. సో బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ డేటా దే ఆర్ గోయింగ్ టు యాక్సెస్, దే ఆర్ గోన్ బి స్ట్రక్ ఇన్ టు థ్రెడ్స్ కదా. సో దీస్ ఆర్ ఆల్ అప్లికేషన్. కమింగ్ టు ద నెక్స్ట్ డేటా టైప్, ఇట్ ఈస్ యూజర్ యాక్టివిటీ డేటా. సో యూజర్ యాక్టివిటీ డేటా అంటే అసలు ఒక యూజర్ ఏమేం చేస్తారు, అసలు ఒక యూజర్ ఏ సైట్స్ ఓపెన్ చేస్తారు, ఏ సిస్టమ్ యాక్సెస్ చేస్తారు, ఏ డేటాని యాక్సెస్ చేస్తారు, ఎప్పుడు ఏ యాక్టివిటీ పర్ఫామ్ చేస్తారు అనేది మొత్తం ఇందులో ఉంటుంది అనమాట. సో యూజర్ యాక్టివిటీ డేటా అనేది యూజర్స్ ఏమేమి యాక్షన్స్ పర్ఫామ్ చేశారు వైల్ దే ఆర్ యూజింగ్ ద సిస్టమ్, వైల్ దే ఆర్ యాక్సెసింగ్ ద సిస్టమ్ అండ్ అప్లికేషన్ అనేదే ఈ డేటా అనమాట. సో ఏఐ అనేది ఈ డేటాని ఐడెంటిఫై చేసి ఇందులో ఏవైనా అబ్నార్మల్ యూజర్ బిహేవియర్స్ ఏవైనా ఐడెంటిఫై చేసి అందులో ఏదైనా థ్రెట్ డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని స్టడీ చేస్తుంది, అనాలిసిస్ చేస్తుంది అనమాట. సో కమింగ్ టు ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ డేటా టైప్ ఈస్, ఫస్ట్ వన్ వచ్చేసి లాగిన్ టైం. ఒక యూజర్ ఎప్పుడు లాగిన్ అవుతున్నారు, తర్వాత ఎప్పుడు లాగౌట్ అవుతున్నారు, తర్వాత ఎన్నిసార్లు అయితే ఏ యూజర్ అకౌంట్స్ తో ఏమేమి పాస్వర్డ్స్ ఇచ్చున్నారు, ఫెయిల్డ్ లాగిన్ అటెంప్ట్స్ అనమాట. అండ్ దెన్ ఫైల్స్ యాక్సెస్, అసలు వాళ్ళు లాగిన్ అయ్యేసి ఏమేమి ఫైల్స్ యాక్సెస్ చేసుకున్నారు, తర్వాత అప్లికేషన్స్ యూజ్, అసలు ఏమేమి యాప్స్ యూజ్ చేశారు, అండ్ దెన్ బ్రౌజింగ్ హిస్టరీ, అసలు ఏమి టైప్స్ ఆఫ్ ఫైల్స్ ని, ఏం టైప్ ఆఫ్ డేటాని, ఏ డేటాని దే ఆర్ గోయింగ్ టు బ్రౌజ్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూజర్ యాక్టివిటీ డేటా.
అండ్ కమింగ్ టు ద అప్లికేషన్స్ వచ్చేసి ఇన్సైడర్ థ్రెట్ డిటెక్షన్. మనలో ఉన్న వాళ్ళే తెలియకుండా ఇంటెన్షనల్ గానో అన్ఇంటెన్షనల్ గానో ఏదైనా మనకే థ్రెట్ అనేది తెచ్చి పెడతారు కదా. అలాంటప్పుడు ఏం చేస్తాం రా అంటే అసలు ఆ యూజర్ ఏ యాక్టివిటీ పర్ఫామ్ చేశాడు అనేది ఈ ఇన్సైడర్ థ్రెట్ డిటెక్షన్ లో మనం యూజ్ చేస్తాం అన్నమాట. తర్వాత యూజర్ బిహేవియర్ అనలిటిక్స్. సో అసలు ఒక యూజర్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ యూజింగ్ సోషల్ మీడియా ఎలాంటి ప్యాటర్న్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి డేటాను యాక్సెస్ చేసుకుంటున్నారు, ఎలాంటి యూజర్ నేమ్స్ పెట్టుకుంటున్నారు, అసలు ఎంత టైంకి లాగిన్ అవుతున్నారు, లాగౌట్ అవుతున్నారు, మొత్తం వాళ్ళ బిహేవియర్ ని ట్రాక్ చేయడానికి కూడా ఈ యూజర్ యాక్టివిటీ డేటా అనేది మనం యూజ్ చేస్తాం అన్నమాట. తర్వాత ఐడెంటిటీ వెరిఫికేషన్. అసలు నేను కంప్లీట్ గా కామెడీ మూవీస్ చూస్తున్నాను అనుకోండి, హీఈస్ జస్ట్ ఏ కమెడియన్, హీ లవ్స్ కామెడీ అని చెప్తాం. తర్వాత నేను ఓన్లీ ఎడ్యుకేషనల్ కంటెంటే చూసాము అనుకోండి, హీఈస్ ఎ బిట్ ఎడ్యుకేటర్ ఆర్ హీఈస్ ఎ టాపర్ అలా చెప్తాం కదా. ఇన్ ద సేమ్ వే ఒకరు ఎలా ఎలా మనుషుల్ని హింసించాలి, ఎలా ఎలా ఫ్రాడ్స్ చేయాలి అని ఎక్కువ సెర్చ్ చేస్తూ ఉంటే హీఈస్ ఎ ఫ్రాడ్స్టర్ అని చెప్తాం కదా. సో ఇలా అన్నమాట, బేస్డ్ ఆన్ ద డేటా అండ్ బేస్డ్ ఆన్ ద యాక్టివిటీ వి పర్ఫార్మ్స్ అవర్ ఐడెంటిటీ విల్ బి వెరిఫైడ్ అండ్ జనరేటెడ్ అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ అప్లికేషన్ వచ్చేసి ఫ్రాడ్ డిటెక్షన్. ఈ ఫ్రాడ్ డిటెక్షన్ లో కూడా బేస్డ్ ఆన్ ద యూజర్ యాక్టివిటీ we can find out that type of frauds అన్నమాట. సో దీస్ ఈస్ ద అప్లికేషన్స్ ఆఫ్ యూజర్ యాక్టివిటీ డేటా అన్నమాట. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డేటా టైప్, ఇట్ ఈస్ ఈమెయిల్ డేటా. సో ఈమెయిల్ డేటా అనేది ఏంటి, ఎందుకు అనలైజ్ చేస్తాము అంటే ఏమైనా ఫిషింగ్ అటాక్స్, స్పామ్ ఈమెయిల్స్, మెలీషియస్ అటాచ్మెంట్స్ ఏమైనా వచ్చాయా, సస్పీషియస్ గా ఏదైనా కమ్యూనికేషన్ జరుగుతుందా అని చెప్పి వెరిఫై చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ ఈమెయిల్ డేటా అన్నమాట. తర్వాత ఇందులో ఎగ్జాంపుల్స్ వచ్చేసి సెండర్ అడ్రస్ ఉంటది, ఎవరికి పంపిస్తున్నారు, తర్వాత రిసీవర్ అడ్రస్, ఎవరికి పంపిస్తున్నారు, సబ్జెక్ట్ లైన్, అసలు మనం కమ్యూనికేట్ అవ్వడానికి గల సబ్జెక్ట్ రీజన్ ఏంటి, తర్వాత ఈమెయిల్ కంటెంట్, అందులో ఏం కంటెంట్ అనేది మనం షేర్ చేసుకుంటున్నాం, తర్వాత అటాచ్మెంట్, ఏం డివైజెస్ ఆర్ డేటా అనేది మనం అటాచ్ చేసి పంపిస్తున్నాం, ఎంబెడెడ్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ ఏవైనా మనం త్రూ ఈమెయిల్ కమ్యూనికేట్ చేసుకుంటున్నామా. సో ఇవన్నీ ఏమవుతాయిరా అంటే ఎగ్జాంపుల్స్ ఫర్ దీస్ ఈమెయిల్ డేటా అన్నమాట. సో దీనికి అప్లికేషన్స్ వచ్చేసి స్పామ్ డిటెక్షన్, ఫిషింగ్ డిటెక్షన్, మాల్వేర్ డిటెక్షన్. సో స్పామ్ డిటెక్షన్ లో ఈమెయిల్ డేటా యూజ్ చేస్తాం, ఫిషింగ్ డిటెక్షన్ కి యూజ్ చేస్తాం, మాల్వేర్ డిటెక్షన్ కి కూడా మనం ఈ ఈమెయిల్ డేటా అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ అప్లికేషన్స్ ఆఫ్ ఈమెయిల్ డేటా. నెక్స్ట్ వన్ వచ్చేసి మాల్వేర్ డేటా. ఇది కూడా వన్ ఆఫ్ ద డేటా టైప్ అన్నమాట. అందులో ఏముంటది అంటే మెలీషియస్ సాఫ్ట్వేర్, అనాథరైజ్డ్ సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి అయితే ఇన్ఫెక్టెడ్ సిస్టమ్స్ నుంచి వస్తుందో, సెక్యూరిటీ డేటాబేసెస్ లో ఉంటుందో ఆ మాల్వేర్ డేటాని మొత్తం హ్యాండిల్ చేయడానికి, కలెక్ట్ చేసుకోవడానికి, అండ్ దెన్ దాని నుంచి ఎలా మన సిస్టమ్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది కూడా ఈ మాల్వేర్ డేటా అనేది చెప్తుంది అనమాట. అండ్ దెన్ కమింగ్ టు ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ ఈ వైరస్ సిగ్నేచర్. అసలు ఏమైనా వైరస్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి మనం ఈ మాల్వేర్ డేటా అనాలిసిస్ ని పర్ఫామ్ చేస్తాము. తర్వాత ఫైల్ వాల్యూస్, హ్యాష్ వాల్యూస్. ఒక ఫైల్ కి హ్యాష్ వాల్యూస్ ఉంటాయి, బేస్డ్ ఆన్ దట్ హ్యాష్ వాల్యూ వీ కెన్ సేవ్ ద ఫైల్ ఇన్ దట్ పర్టికులర్ లొకేషన్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మాల్వేర్ బిహేవియర్. అసలు ఒక మెలీషియస్ సాఫ్ట్వేర్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది కూడా ఈ మాల్వేర్ డేటా నుంచి మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ దెన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అంటే .exe ఫైల్స్ ఉంటాయి కదా, అవి మనం డబల్ క్లిక్ చేసి రన్ చేస్తేనే ఇన్స్టాల్ అవుతాయి కదా. సో అలాంటివి కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ మాల్వేర్ డేటా అన్నమాట. తర్వాత సస్పీషియస్ ప్రాసెసెస్, ఏదైనా క్లిక్ చేయడం వల్ల మన సిస్టమ్ అనేది, మన డివైస్ అనేది హ్యాంగ్ అయిపోతుందా, లేదంటే స్ట్రక్ అయిపోతుందా, లేదంటే యాక్టివిటీస్ ఏవి పర్ఫామ్ అవ్వకుండా ఉన్నాయా, ఇవన్నిటిని కూడా చెక్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మాల్వేర్ డేటా. సో కమింగ్ టు ద అప్లికేషన్స్ ఆఫ్ దిస్ మాల్వేర్ డేటా ఈజ్ మాల్వేర్ క్లాసిఫికేషన్, థ్రెట్ ఇంటెలిజెన్స్ అండ్ యాంటీవైరస్ సిస్టమ్. మాల్వేర్ క్లాసిఫికేషన్ లో కూడా మనం ఈ మాల్వేర్ డేటాను యూజ్ చేస్తాం, థ్రెట్ ఇంటెలిజెన్స్ లో ఈ మాల్వేర్ డేటాను యూజ్ చేస్తాం, అండ్ దెన్ యాంటీవైరస్ సిస్టమ్స్ లో కూడా ఈ మాల్వేర్ డేటా అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే మనకు టైప్ ఆఫ్ మాల్వేర్ ఏదో తెలిస్తేనే కదా ఎటువంటి టైప్ ఆఫ్ యాంటీవైరస్ సిస్టమ్ ఆర్ ఫైర్ వాల్ ని మనం యూజ్ చేయాలో తెలుస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద అప్లికేషన్స్ ఆఫ్ మాల్వేర్ డేటా.
అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డేటా టైప్, ఇట్ ఈస్ థ్రెట్ ఇంటెలిజెన్స్ డేటా టైప్ అన్నమాట. సో ఈ థ్రెట్ ఇంటెలిజెన్స్ డేటా టైప్ అంటే ఏంటి అంటే, ఈ డేటాలో మెయిన్ గా వేరియస్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్ వాళ్ళ డేటాబేసెస్ వాళ్ళు ఆ, ఏమి టైప్ ఆఫ్ సైబర్ థ్రెట్స్ ని ఐడెంటిఫై చేస్తున్నారు, వాళ్ళలో ఏ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటున్నారు, అండ్ దెన్ వాళ్ళ కమ్యూనిటీస్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది మొత్తం ఈ థ్రెట్ ఇంటెలిజెన్స్ డేటాలో మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో కమింగ్ టు ద వేరియస్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దీస్ థ్రెట్ ఇంటెలిజెన్స్ డేటా ఈస్ మెలీషియస్ ఐపీ అడ్రసెస్. సో మెలీషియస్ ఐపీ అడ్రసెస్ ని ఐడెంటిఫై చేయడం, దాని ఏ డొమైన్ నుంచి వచ్చింది అనేది కూడా ఎగ్జాంపుల్ అన్నమాట. తర్వాత అటాక్ సిగ్నేచర్, అసలు వాళ్ళు ఎలా ఏం ప్యాటర్న్ ని ఫాలో అవుతున్నారు అటాక్ చేయడానికి, లైక్ అటాక్ వెక్టర్ అన్నమాట, అది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అండ్ దెన్ ఇండికేటర్స్ ఆఫ్ కాంప్రమైజ్. సో అసలు వాళ్ళు ఒక డేటాని ఒక థ్రెట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి లేదా అకర్ చేయడానికి ఎటువంటి టైప్ ఆఫ్ ఇండికేటర్స్ ని యూజ్ చేస్తున్నారు అనేది కూడా ఎగ్జాంపుల్ అన్నమాట. తర్వాత థ్రెట్ రిపోర్ట్స్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ డేటా అన్నమాట. సో ఇందులో ఏంట్రా అంటే ఆ రిపోర్ట్స్ ని యూజ్ చేసి అసలు హౌ దే ఆర్ గోయింగ్ టు డయాగ్నాస్ అండ్ హౌ దే ఆర్ గోయింగ్ టు అనాలిసిస్ దోస్ థ్రెట్స్ అనేది మనం ఈ డేటా టైప్ నుంచి తెలుసుకోవచ్చు. అండ్ వేరియస్ అప్లికేషన్స్ ఆఫ్ దీస్ థ్రెట్ ఇంటెలిజెన్స్ డేటా టైప్ ఆర్ థ్రెట్ ప్రిడిక్షన్, సెక్యూరిటీ మానిటరింగ్, అటాక్ ప్రివెన్షన్. మనం థ్రెట్ ప్రిడిక్షన్ లో ఈ థ్రెట్ ఇంటెలిజెన్స్ డేటాని యూజ్ చేస్తాం, అండ్ దెన్ సెక్యూరిటీ మానిటరింగ్ లో కూడా మనం యూజ్ చేస్తాం, అండ్ దెన్ అటాక్ ప్రివెన్షన్ లో కూడా మనం ఈ థ్రెట్ ఇంటెలిజెన్స్ డేటాని యూజ్ చేస్తాం అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ అప్లికేషన్స్ ఆఫ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ డేటా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డేటా టైప్, ఇట్ ఈస్ క్లౌడ్ సెక్యూరిటీ డేటా. సో క్లౌడ్ అంటే ఏంటి, పే యాజ్ యు గో కదా. సో ఈ క్లౌడ్ లో మనం ఎలా సెక్యూరిటీ డేటాని యూజ్ చేస్తున్నాం అండ్ హౌ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద సర్వీసెస్ టు మానిటర్ యూజర్ యాక్సెస్ కావచ్చు, క్లౌడ్ రిసోర్సెస్ కావచ్చు, అప్లికేషన్ యాక్టివిటీస్ కావచ్చు, ఇదంతా క్లౌడ్ సెక్యూరిటీ డేటా కిందకే వస్తుంది అన్నమాట. సో వేరియస్ ఎగ్జాంపుల్స్ ఫర్ దీస్ ఈ క్లౌడ్ లాగిన్ రికార్డ్, అసలు క్లౌడ్ లో ఎవరెవరు ఏ టైంకి లాగిన్ అవుతున్నారు అనేది ఒక టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. అండ్ దెన్ ఏపీఐ లాగ్స్, అసలు ఏ అప్లికేషన్స్ ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఏ ఇంటర్ఫేస్ ని యూజ్ చేస్తున్నారు, ఫర్ హౌ లాంగ్ దే ఆర్ యూజ్ చేస్తున్నారు, ఇది మొత్తం ఏపీఐ లాగ్స్ కిందకే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్లౌడ్ రిసోర్స్ యూసేజ్, అసలు క్లౌడ్ రిసోర్సెస్ ని యూజ్ చేసినప్పుడు కూడా మనకు డేటా అనేది జనరేట్ అవుతూనే ఉంటుందా, ఎవరు, ఏ రిసోర్స్, ఏ టైంకి, ఎంతసేపు, ఇవంతా పారామీటర్స్ అన్నమాట. తర్వాత యాక్సెస్ పర్మిషన్స్ అనేది కూడా క్లౌడ్ సెక్యూరిటీ డేటాకి ఎగ్జాంపుల్. ఎందుకంటే మనం ఎవరైతే ఆథరైజ్డ్ యూజర్స్ వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ని యాక్సెస్ చేస్తాం, వేరే వాళ్ళందరికీ డిలే చేస్తాం, అలా అన్నమాట. సో కమింగ్ టు ద వేరియస్ అప్లికేషన్స్ ఆఫ్ దీస్ క్లౌడ్ సెక్యూరిటీ డేటా ఈజ్ క్లౌడ్ సెక్యూరిటీ మానిటరింగ్, క్లౌడ్ సెక్యూరిటీని మానిటర్ చేయడానికి యూజ్ చేస్తాం, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ కి యూజ్ చేస్తాం, అండ్ దెన్ క్లౌడ్ థ్రెట్ డిటెక్షన్ కి కూడా మనం ఈ క్లౌడ్ సెక్యూరిటీ డేటాని యూజ్ చేస్తాం అన్నమాట. సో కమింగ్ టు ద అనదర్ టైప్ ఆఫ్ డేటా టైప్, ఇట్ ఈస్ ఎండ్ పాయింట్ డేటా. ఎండ్ పాయింట్ డేటా అంటే ఏంటి అంటే, అసలు ఒక ఎండ్ యూజర్ సిస్టమ్ నుంచి ఇంకొక ఎండ్ యూజర్ సిస్టమ్ ఆర్ డివైస్ దాకా ఏ డేటా అయితే కమ్యూనికేట్ అవుతుందో విత్ ఇన్ ద నెట్వర్క్ ఆర్ ఇంటర్నెట్ ఆర్ డివైజెస్, దాన్ని మనం ఎండ్ పాయింట్ డేటా అంటాం అనమాట. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి డివైస్ ఇన్ఫర్మేషన్, మన డివైస్ ఏం టైప్ ఆఫ్ డివైస్, తర్వాత ఏం అప్లికేషన్స్ ని యూజ్ చేస్తున్నాం, మన ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి, మనం ఏం యాంటీవైరస్ యూజ్ చేస్తున్నాం, దాని స్టేటస్ ఏంటి, అసలు మన డివైస్ అనేది పర్ఫెక్ట్ కండిషన్ లో ఉందా లేదా, ఇవన్నీ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎండ్ పాయింట్ డేటా అన్నమాట. సో కమింగ్ టు ద ఎగ్జాంపుల్స్, దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్. అండ్ కమింగ్ టు ద అప్లికేషన్, ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్. సో వాటిలో ఏదైనా థ్రెట్స్ ఉన్నాయా అని డిటెక్ట్ చేయడానికి, వాటిని ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే దానికి కూడా ఈ ఎండ్ పాయింట్ డేటా యూజ్ చేస్తాం. డివైస్ సెక్యూరిటీకి మనం స్క్రీన్ లాక్ పాస్వర్డ్స్ పెట్టుకుంటాం కదా, అవన్నీ కూడా ఎండ్ పాయింట్ డేటా కిందకే వస్తాయి అన్నమాట. తర్వాత మాల్వేర్ డిటెక్షన్ కి కూడా మనం ఈ ఎండ్ పాయింట్ డేటాని యూజ్ చేస్తాం అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద సైబర్ సెక్యూరిటీ డేటా టైప్స్ అన్నమాట. సో సమ్మరీ విషయంకి వస్తే, నెట్వర్క్ ట్రాఫిక్ డేటాలో మనం ఏం చేస్తాము, నెట్వర్క్ కమ్యూనికేషన్ ని మానిటర్ చేస్తాం. తర్వాత సిస్టమ్ లాగ్ డేటాలో
అన్ని అసలు మనం సిస్టమ్ ని యూజ్ చేసి ఏమేమి యాక్టివిటీస్ పర్ఫామ్ చేసామో అన్ని రికార్డ్స్ ని అన్ని యాక్టివిటీస్ ని స్టోర్ చేసుకుంటాం అన్నమాట. తర్వాత యూజర్ యాక్టివిటీ డేటాలో ఏం చేస్తామంటే అసలు యూజర్ బిహేవియర్ ఎలాంటిది, యూజర్ ఏ యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తున్నారు, అసలు ఏం యాక్టివిటీస్ చేస్తున్నాడు, ఎప్పుడు చేస్తున్నాడు అనేది ఖచ్చితంగా యూజర్ మీద ఒక మానిటరింగ్ అనేది పెడతామన్నమాట. తర్వాత ఈమెయిల్ డేటా అనేది ఎందుకురా అంటే ఫిషింగ్ మెయిల్స్ కానీ స్పామ్ మెయిల్స్ కానీ అలాంటివి ఐడెంటిఫై చేసి స్టాప్ చేయడానికి మనం ఈ ఈమెయిల్ డేటాని యూజ్ చేస్తాం. తర్వాత మాల్వేర్ డేటా టైప్ ఎందుకు అంటే మనం మెలీషియస్ సాఫ్ట్వేర్ ఏదైనా మన సిస్టమ్స్ లో ఉంది అంటే వాటన్నిటిని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. తర్వాత థ్రెట్ ఇంటెలిజెన్స్ డేటా అంటే అసలు ఏ టైప్ ఆఫ్ థ్రెట్స్ అనేది మనం అకర్ అవుతున్నాయి, దాన్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలి, ఎలా ప్రివెంట్ చేయాలి, ఇది మొత్తం థ్రెట్ ఇంటెలిజెన్స్ డేటా అన్నమాట. తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్లౌడ్ సెక్యూరిటీ డేటా. క్లౌడ్ లో మనం ఏ ఎన్విరాన్మెంట్ లో అయినా క్లౌడ్ లో అసలు ఏం అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నాం అవన్నీ విల్ కమ్ అండర్ క్లౌడ్ సెక్యూరిటీ డేటా అన్నమాట. అండ్ ఫైనలీ ఎండ్ పాయింట్ డేటా అంటే యూజర్ డివైజెస్ ని అసలు మనం ఎండ్ యూజర్స్ అప్లికేషన్స్ కి రన్ చేయడానికి ఏదైనా వర్క్ చేసుకోవడానికి మనం ఎండ్ డివైజెస్ యూజ్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ పీసీ, ల్యాప్టాప్, సిస్టమ్, మొబైల్ ఫోన్ ఇవన్నీ ఎండ్ పాయింట్ డివైజెస్ అవుతాయి అన్నమాట. వాటన్నిటిలో అసలు ఎలా జరుగుతున్నాయి థ్రెడ్స్, వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఈ ఎండ్ పాయింట్ డేటా టైప్ యొక్క మెయిన్ పర్పస్ అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ summary of the cyber security data types. And in our next class, we are going to discuss about various types of challenges in cyber security and matter. Until then, keep learning, keep growing. Bye bye, chapter.